కొండాపూర్లోని విజ్ఞాన పాఠశాల ప్రాంగణంలో విజ్ఞాన విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కోదండరాం, విద్యా సంస్థల వైస్ చైర్మన్ రాణి రుద్రమ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రాంతి కిరణ్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. విలువలతో కూడిన విద్యా విధానాన్ని విజ్ఞాన సంస్థలు ఆచరిస్తున్నాయని ప్రశంసించారు కోదండరాం. ఇక ఎందరో మేధావులను ప్రపంచానికి అందించిన ఘనత విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్కే దక్కిందని చెప్పారు. చైర్మన్ లావు రత్తయ్య సామాజిక బాధ్యతతో స్థాపించిన విజ్ఞాన విద్యా సంస్థ విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు స్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్ మంజుల. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. సంవత్సరాన్ని ముగించడానికి, ఒక విద్యా సంవత్సరాన్ని, అకాడమిక్ ఇయర్ ను ముగించడానికి ఈ యాన్యువల్ డే కంటే ఇంకా గొప్ప కార్యక్రమం ఏది సాధ్యం కాదని నేను అనుకుంటున్నా. అట్లాంటి కార్యక్రమంలో ఉపన్యాసం ఇవ్వటం అంటే మంచి సినిమా వస్తుంటే మధ్యన కమర్షియల్ బ్రేక్ ఇచ్చినట్టే ఉంటుంది. కానీ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి. వారు రుద్రందేవి గారు చెప్పిన చాలా విషయాలు నాకు నచ్చినాయి. మేము పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తామని అన్నారు. అది చాలా బాగుంది ఆలోచన. అదేవిధంగా క్యాంపస్ అంటే ఇరుకు గదులు కాదు, విశాలమైన ఆవరణ ఉండాలి. అది పచ్చని ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అప్పుడే చదువు సాధ్యమవుతుందని నమ్మినటువంటి వారు. ఈ రెండు విషయాలు కూడా ఈ విజ్ఞానకు సంబంధించి నాకు చాలా నచ్చినటువంటి విషయాలు. ప్రతి కాన్సెప్ట్ వారికి చుట్టుపక్కల ఉన్న వాటిలో నుంచి, ఎగ్జాంపుల్స్ లో నుంచి, ఎనెక్డాట్స్ లో నుంచి తీసుకొని వారు ప్రతిదీ చేయగలిగే విధంగా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా వారు ప్రతిదీ చూసి నేర్చుకునే విధంగా చేయటం వల్ల వారికి చదువు అనేది, చాలా మంది పేరెంట్స్ చెప్తారు కష్టంగా చదవండి అని. కానీ విజ్ఞానంలో కష్టంగా కాకుండా ఇష్టంగా చదివే విధంగా వారికి ఎక్కువ కాలం గుర్తుండేలాగా ఇక్కడ టీచర్స్ కృషి చేస్తారు.